మమ్మల్ని ఉన్నతంగా కనపరచడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఆయన ప్రాముఖ్యమైన సమయం వచ్చాం దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా తండ్రి సద్వినియోగం చేసుకుని కూడా మాకు దయచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టాడు. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకునేను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి 3 భాగాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మనం జ్ఞానంతో చక్కగా వెళ్దాం. ఇక్కడ మొదటిగా మనం చదివినటువంటి 14వ వచనంలో ఒక భాగం చదువుతాను. మళ్ళా జాగ్రత్తగా చూడండి బైబిల్ గ్రంథము. 14వ వచనం పరలోక రాజ్యం అంటే ఎలా ఉంది అని మాట్లాడుతూ దాన్ని వివరిస్తున్నారు ప్రభువు యేసుక్రీస్తు. ఎలాగంటే ఒక మనుషుడంట దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండేది. ఎలా ఉండేను? తన ఆస్తి అంట అప్పగించినట్లు ఉండేనంట. ఎవరొక మనుష్యుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దేశాంతరం వెళ్ళిపోతున్నాడు. తన దాసులను, తన పని వారిని పిలిచి తనకున్న ఆస్తిని వారికి అప్పగించాడంట. ఇది ఒక భాగం. తర్వాత 2వ భాగం, అతను ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడంట, మరొకరికి 2 ఇచ్చాడంట, మరొకరికి 1 ఇచ్చాడంట. ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళిపోయాడు. అంటే ఎవరికి వారికి ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోయాడు. తర్వాత 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేశాడంట. 2 తలాంతులు తీసుకున్నాడు కూడా వ్యాపారం చేశాడంట. 1 మాత్రం ఏం చేశాడు? 1 తలాంతు తీసుకున్నాడు ఏం చేశాడు? భూమి త్రవ్వి దాచిపెట్టాడంట. అయితే ఇది 2వ భాగం. మొదటి భాగము చూడండి. మొదటి భాగము మనం చదివినటువంటి పరలోక రాజ్యం గురించి, ఒక మనిషిని గురించి మనం విన్నాం. మరలా తను ఏం చేశాడు? తన ఆస్తిని ఇచ్చేసి తన దాసుని పిలిచి ఒకరికి 5 తలాంతులు,
మరొకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఇద్దరు ఏం చేశారు? వ్యాపారం చేశారు. వ్యాపారం చేసి ఏం చేశారు? దానికి రెట్టింపు సంపాదించారు. ఒకరైతే ఏం చేశాడు? తన తలాంతులు ఏం చేశాడంటే భూమిలో కప్పెట్టాడు. ఇప్పుడు యజమాని మనుషుడు వచ్చాడు. ఇది 3వ భాగం చదువుతాం. అయితే ఒక తలాంతుని తీసుకున్న వాడు వెళ్ళి భూమి ద్రవ్య తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. బహు కాలమైన తర్వాత వచ్చాడంట. ఎవరు వచ్చారు? ఫస్ట్ చెప్పుకోను కదా, ఒక మనిషిని పోయామని చెప్పుకోను కదా. ఓకే. అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి ద్రవ్య తన యజమాని సొమ్ము దాచిపెట్టాడు. బహు కాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనేను. ఈ రోజు అంశం ఏంటంటే లెక్కించాను. దేవుడు లెక్కిస్తాడు. మనుషుల్ని దేవుడు ఊరికినే చేయలేదు. తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుడు ఏమి ఊరికినే చేయలేదు. చేసిన తర్వాత నీకు దేవుడు నిన్నొక అద్భుతమైన స్థితిలో ఉంచినప్పుడు, నిన్నొక దేవుడు ఒక విధంగా చెప్పాలంటే మంచి స్థితి నీకు ఇచ్చినప్పుడు, మంచి హోదా నీకు ఇచ్చినప్పుడు, దేవుడు నీవు జీవించిన దినములన్నీ కూడా లెక్క అడుగుతాడు. అందుకే ఈరోజు మనం ఏం చదివామంటే, ఒక దాసుడు యజమానుడు ఒక మనుష్యుడు దాసును పిలిచి వారికి ఒక 5 తలాంతులు 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరు 1 ఇచ్చాడు. ఇవన్నీ ఏంటంటే తర్వాత మరలా వచ్చాడు యజమాని. వచ్చి దాసును పిలిచి నేను ఇచ్చింది ఏం చేశారు? ఇద్దరు మాత్రం ఏం చెప్తున్నారు? మీరు ఇచ్చింది వ్యాపారం చేసి సంపాదించామన్నారు. అలాగే దేవుడు మనిషిని లెక్క అడుగుతాడు. అందుకే ఇక్కడ మొదటి 14 వచ్చిన మొదటి పరలోక రాజ్యము అని రాయబడింది. అంటే దేవుడు నీకిచ్చిన జీవితాన్ని, నీకిచ్చినటువంటి స్థితిని బట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడు. అంటే మనకి దినాలు సాగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, పర్వాలేదని మనం సర్ది పెట్టుకుంటే సరి చేసుకుంటే కుదరదు. అంటే సరి చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎందుకు జీవిస్తున్నా. ఒకనాటి దినాల దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. చూద్దాం, మలాకి గ్రంథంకి వెళ్దాం. పాత నిబంధన గ్రంథం మలాకి గ్రంథంకి వెళ్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16 వచనం చదువుతాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16 వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియెక్కి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడినది ఏంటి అంటే, ఒక మనిషి గురించి గ్రంథంలో రాయబడుతుంది. అంటే లెక్కిస్తాడు దేవుడు. ఈ దినాన, ఈ క్షణాన్ని, ఈ నిమిషంలో నువ్వు ఏం చేసావు, ఏం చేస్తున్నావు, ప్రతిదీ కూడా దేవుడు గ్రంథంలో ఏం చేస్తాడు? రాయబడిన ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఎవరి గురించి రాయబడుతుంది? ఎవరి గురించి రాయబడింది? అందరి గురించి కాదు. ఎవరి గురించి? దేవుని యందు భయము భక్తి కలిగిన వారు, ప్రత్యేకించి దేవుడు వారి జీవ గ్రంథంలో రాయబడిన మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయపడి ఒకరి యందు ఒకరు మాట్లాడుకుంటారో, దేవుడు చెవికి ఆలకిస్తాడట. ఎందుచేత ఆలకిస్తాడు? దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? లోక వార్తలా, దేవుని గురించా? దేవుని గురించి మాట్లాడుకున్నప్పుడట దేవుడు చెవికి ఆలకిస్తాడట. అప్పుడు మరలా గ్రంథం ఏం చెప్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞాపకార్థంగా ఏం రాయబడుతుంది? మనకి మనం లెక్కిస్తాడు దేవుడు. అందుకే దేవుడు మనం పరలోక రాజ్యం గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, ఎలాగ మనం చేరుతాం అంటే, ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, అందరికీ తలాంతులు ఇచ్చాడు దేవుడు.
చాలా మంది ఏం చేసుకుంటున్నారు? వ్యర్థపరుచుకుంటున్నారు. చాలా మందికి ఇస్తున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు. అందుకే ఒకనాటి దినాన దేవుడు వచ్చి అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు, నీ గురించి లెక్కిస్తున్నాను, నువ్వేం చేస్తావు అంటే. ఒక తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు అంటే ఏం చేశాడు చెప్పండి? వ్యర్థపరుచుకున్నాడు, వ్యర్థపరిచాడు. అంటే దేవుడు ఇచ్చిన నీ జీవితాన్ని, దేవుడు ఇచ్చినటువంటి మంచి జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు నీ గురించి. అందుకే పరలోక రాజ్యం గురించి అంటే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు అందరికీ ఒక మంచి శుభవార్తను ప్రకటిస్తూ ఆయన వెళ్ళిన తర్వాత మరలా రాకడ రాబోతున్నప్పుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు, లెక్కిస్తాడు. ప్రతీది కూడా లెక్కిస్తాడు. వెళ్ళిపోతాం మత్తయి సువార్త వెళ్దాం. మళ్ళా మత్తయి సువార్త 10వ అధ్యాయం వెళ్దాం. అందరితో దయచేసి అందరూ బయట మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం వెళ్దాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడండి. ఏంటండి? ఏం లెక్కిస్తున్నాడు దేవుడు? మనం లెక్కించగలమా? మనం లెక్కించగలమండి? చూడండి, మళ్ళీ బయట చూడండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. చాలు మాట. మనిషి లెక్కించగలది అంటే దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు చెప్పండి. అంటే వెంట్రుకలే లెక్కిస్తున్నాడంటే మనం చేసే క్రియలు ఆయన లెక్కించడా? లెక్కిస్తాడండి. ప్రతీది కూడా దేవుడు లెక్కిస్తాడు. చూద్దాం, మన 139 కీర్తన వెళ్దాం. 139వ కీర్తన 16వ వచనం వెళ్దాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములని నీ గ్రంథంలో లిఖితములాయెను. లెక్కించాడు దేవుడు. మరలా చదువుకుందాం. నేను పిండమునై ఉండగా అంటే నువ్వు ఇంకా రాలేదు భూమి మీద. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఇంకా భూమి మీదకి రాలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములని నీ గ్రంథంలో లిఖితములాయెను అంటున్నాడు దావీదు మహారాజు గారు. ఇంకా రాలేదు అంటే లెక్కిస్తున్నాడు. నువ్వు పిండంగా ప్రారంభించాడు. ఇంకా దినములు నీలో రాకముందు అంటే మనం జీవించినప్పుడే కదా, బయటకు వచ్చినప్పుడే కదా నీ దినాలు లెక్కించబడతాయి. ఎప్పుడైతే నువ్వు వస్తావు భూమి మీదకి అప్పుడు నీకు లెక్కించు. కానీ ముందు అంటున్నాడు, నా దినములలో నువ్వు లెక్కించేసావయ్యా, నీకు వందనాలు అంటున్నాడు దావీదు. అంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనకు చెప్పండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. చూడండి, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండదు. దాని ముందు నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను. నియమింపబడిన దినం ఒకటి కాకమునిపే నా దినములని నీ గ్రంథంలో లిఖితములాయెను. అందుకే అంటున్నాడు కదా, దేవా నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి. చూసారు ఎలా అడుగుతున్నాడు దావీదు. అంటే మనం ఆలోచించేద్దాం, దేవుడు ప్రతిదీ కూడా లెక్కిస్తాడు. మనం అనుకుంటాం దేవుడు ఖచ్చితంగా లెక్కిస్తాడు ప్రతిదీ కూడా. అందుకే అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కిస్తున్నాను. అంటే మనం చేసిన ఆయన లెక్కించడా? అంతగా మనల్ని శ్రద్ధగా మనం చూస్తున్న దేవుడు మన పట్ల ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? అందుకే మలాకి గ్రంథంలో దేవుని యందు భయము భక్తి కలిగి నా కొరకు ఎవరైతే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారో చెవికి ఆలకిస్తాను. అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాం? భూలోకంలో ఏం మాట్లాడుకుంటున్నాం? ఒకరు
అంటే నిజంగా దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వారు ఏం మాట్లాడుకుంటారు తెలుసా? దేవుడి గురించి మాట్లాడుకుంటారు. హల్లెలూయా. దేవుడి గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకు చెప్తాను తెలుసు ఈ మాట? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడిచ్చిన నీకు దినములు ఏం చేస్తున్నావు ఈ రోజు అంశమే కదా. నీకు ఇచ్చిన దినములు ఏ రీతి నువ్వు వ్యర్థపరుచుకుంటున్నావు? ఖచ్చితంగా నువ్వు దానికి సమాధానం చెప్పాలి. నువ్వు మనుషులకి చెప్పకపోవచ్చు, నువ్వు సేవకులకి చెప్పకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవునికి నువ్వు చెప్పి తీరవలసిందే. జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి, ఆయన వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పవలసిందే. అందుకంటున్నాడు, భయము భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా దేవుడి గురించి ఆలోచన చేస్తారు, దేవుడి గురించి మాట్లాడుకుంటారు. ఒకవేళ నువ్వు లోకానుసారంగా మాట్లాడుకుంటే ఎవరు వింటారండి? ఎవరు వింటారు? లోకానికి సంబంధించినవి లోకానుసారంగా మాట్లాడుకుంటూ, లోకాశ బానిసైతో మాట్లాడుకుంటూ, అల్లతో కూడిన ఆటపాటలతో మాట్లాడుకుంటూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ, ఈ లోకానికి సంబంధించి మాట్లాడుకుంటే దేవుడు వింటాడా? వినడు గాని ఏంటో తెలుసా? లెక్కిస్తాడు. ఖచ్చితంగా లెక్కిస్తాడు. నా నామాన్ని స్మరిస్తూ, అంటే ఎవరైతే దేవుని ఎందుకు భయపడుతున్నారో, నా నామాన్ని ఎవరైతే స్మరిస్తారో, అందరూ కాదు, మన బైబిల్ గ్రంథాలు అనుకో అన్ని జాగ్రత్తగా చదవాలి. ఎవరైతే నా నామాన్ని స్మరిస్తూ నా యందు భయము భక్తి కలిగి ఉంటారో, జ్ఞాపకార్థంగా గ్రంథంలో లెక్కిస్తాడట. అంటే ఇక్కడ ఆలోచించేద్దాం. రెండు విషయాలు మనకు కనబడతాయి కదా. ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా నువ్వు వ్యర్థపరుచుకుంటే జీవితాన్ని, దేవుడి గ్రంథంలో రాయబడతాయా? రాయబడతాయి. నువ్వేం చేస్తావు ఆలోచించారు దేవుడు. అందుకే నేను దేశాంతరం వెళ్ళిపోతున్నాను, నేను వెళ్తున్నాను, ఇదిగో నేను ఉన్నంత కాలము నా పరిచయం కొనసాగించాను, శిష్యుడికి నేను అన్ని చెప్పాను, ప్రజలకు అన్ని విధాలుగా అర్థమయ్యే రీతిగా చెప్పాను, ఇదిగో నేను మరలా వస్తాను. అప్పటి వరకు నువ్వేం చేస్తావు? నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటే బాగుంటుంది. నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే బాగుంటుంది. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఆయన చేసుకున్నాడు కాబట్టి, ఆయన పోలికలో చేసుకున్నాడు కాబట్టి ఆయనకి అధికారం ఉంది. పూర్తి అధికారం యేసయ్య ఉంది. మీరు ఖచ్చితంగా అడుగుతాడు, నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కానీ ఇంకోటి కొంచెం కీర్తన గ్రంథం 90వ కీర్తన 90 దైవజనుడు చేసిన ప్రార్థన మోషే 90వ కీర్తన 12వ వచనంకి వెళ్దాం. మాకు జ్ఞానోదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడానికి మాకు నేర్పుము. ఎవరు లెక్కించుకున్నారు ఈ దినాన్న? దేవా, దినాలు గడిచిపోతున్నాయ్యా. నిజంగా ఎవరు లెక్కిస్తారంటే, ఇప్పుడు చదువుకున్న మనం మలాకీ గ్రంథంలో ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో అంట వారంట దినములు అయిపోతున్నాయి. ఒకవేళ దేవుని యందు భయం భక్తి లేకపోతే ఏమనుకుంటారు తెలుసా? ఇంకా చాలా దినాలు ఉన్నాయి కదా, నేను బ్రతకగలను, పర్వాలేదు. కొంతమంది ఆశ, ఇంకా ఉందలే సమయం అని కొంతమంది, ఇంకా సమయం ఉందలే నాకు ఇంకా. కానీ తెలివైన వారు, జ్ఞాన హృదయం గల వారు ఏం చేస్తారంటే దినము అంటా లెక్కించుకుంటారు. అయ్యి అయిపోతున్నాయి, నేనేం చేయాలి? దేవుని ఏం చేయాలి? ఏం చేయాలి? ఎప్పుడైనా లెక్క పెట్టుకుంటున్నావా? లేదా పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటావు? ఏంటో తెలుసా? నీకు అర్థం ఏంటో తెలుసా? నీ దినములు తరిగిపోతున్నాయి. మన దినములు తరిగిపోతున్నాయి. అందుకే ప్రతి
కూడా దేవుడు లెక్కిస్తాడు. అన్ని లెక్కిస్తాడు దేవుడు. వాటన్నిటికీ చెప్పడానికి ఒక దినాన్ని ఆయన వస్తాడు. వాటన్నిటికి నువ్వు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పితే రాదు. ఒకవేళ భయభక్తి కలిగి ఆయన నామాన్ని స్మరిస్తూ ఆరాధన చేస్తూ ప్రార్థించిన వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథంలో నీ పేరు నువ్వేం చేసిన దేవుడు లెక్కిస్తాడు. ఇంకొక చూద్దాం. యోబు గ్రంథం వెళ్తాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 4వ వచనం వెళ్తాం. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటిని లెక్కించును కదా. చూసారా? మళ్ళీ చదువుతామా? ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. చూసారా? మన అడుగులు ఆయన లెక్కిస్తారా? అంటే ఏంటి? అంటే అడుగులు అనుకుంటున్నారా? అడుగులు అనుకుంటున్నారా? దాని ముందు ఏమంటున్నాడు? నా ప్రవర్తన నీకు తెలుసు కదా అంటున్నాడు. నా అడుగు జాడ నీకు తెలుసు కదా అని అడుగుతున్నాడు. కానీ దేవా, నువ్వు ఖచ్చితంగా లెక్కిస్తావయ్యా. అంటే నువ్వు ఎక్కడుంటున్నావో, నువ్వు ఏ స్థలంలో ఉంటున్నావో, ఎక్కడికి పరిగెడుతున్నావో, ఏం ఆలోచన చేస్తున్నావో దేవుడు లెక్కిస్తాడు. ఏ అడుగులంటే మామూలుగా మనం నడవడానుకుంటున్నారా? అడుగు జాడలంటే ఏంటి? జాడలంటే ఏంటి? నీ అడుగు ఎక్కడ? నీ స్థలం ఎక్కడ? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నీ కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయి? ఏ స్థలానికి వెళ్తున్నాయి? ఎక్కడికి పరిగెడుతున్నావు? అందుకే అంటున్నాడు, నువ్వు లెక్కిస్తావా? నువ్వు లెక్కిస్తావు కదా తండ్రి, నాకు తెలుసయ్యా అంటున్నాడు యోబు. నువ్వు లెక్కిస్తావు కదా. ఎక్కడ లెక్కిస్తాడు? ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. అంటే అంత నీతిగా బ్రతికినటువంటి యోబే నా ప్రవర్తన తెలుసు కదా అంటే మనం చెప్పగలమాట? ఏంటి మనం చెప్పగలమా? నా ప్రవర్తన నీకు తెలుసు కదా ప్రభు, నా అడుగు జాడలు నీకు తెలుసు కదా అని చెప్పగలం మనం? యోబు ఏది చెప్పాడంటే నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, న్యాయవంతుడు, మంచివాడు, భక్తిపరుడు. అందుకే తను చెప్పుకుంటున్నాడు తెలుసా, నా ప్రవర్తన నీకు తెలుసు కదా తండ్రి, నా అడుగు జాడలు నీకు తెలుసు కదా, లెక్కించు. మరి మన పరిస్థితి, మన అడుగు జాడలు కూడా అంటే మనకు అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ నిలబడుతున్నావు, ఏ ప్రదేశంలో ఉంటున్నావు, ఏ స్థలంలో ఉంటున్నావు. యేసును మందిరంలో తన సింహాసనంలో కనిపిస్తావు. జాగ్రత్త, దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. రాయబడతాయి ఇవన్నీ ఖచ్చితంగా అడుగుతాడు. ఎక్కడికి వెళ్తున్నా నీ అడుగు జాడలు, ఎక్కడికి పరిగెడుతున్నాయి? ఏదో నడకంటే ఏదో నడిచినప్పుడు దేవుడు కాపాడతాడు అనుకుంటున్నారా? అది కాదు. ఎక్కడ ఉంటున్నావు? నీ ఆలోచన ఎటువైపు వెళ్తున్నాయి? నీ తలంపుల ఉద్దేశాలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇది ప్రతి దానికి దేవుడు అడుగుతాడు. ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇప్పుడే నువ్వు తప్పించుకోవచ్చేమో, నువ్వు ఎలాగైనా తప్పించుకోవచ్చు, కానీ అప్పుడు మాత్రం నువ్వు నిలబడవలసిందే. ఏంటో తెలుసా? చెప్పనమాట. గేట్ తాడేస్తారు, ఎక్కడికి వెళ్తుంది? వెళ్తుందా? చెప్పండి, వెళ్తుందా? ఎక్కడున్న స్థలం అక్కడ ఉండవలసిందే. దేవుడికి ఖచ్చితంగా మనం చెప్పాలి. తప్పించుకోవడం లేదు. ఇప్పుడు నేను పారిపోవచ్చు, ఏదో చెప్పచ్చు, ఏయో కథలు చెప్పచ్చు, కానీ ప్రభు దగ్గర కుదరవు ఇటువంటి మాటలు. నువ్వు ఖచ్చితంగా జవాబు చెప్పాలి, అబద్ధపడడానికి ఉండదు. ఎందుకంటే దేవుని చూస్తేనే నువ్వు చెప్పేస్తావు.
అందుకే నిజమైన ప్రార్థనలు చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? పడతావు. ఎందుకని? ఆయన సర్వాధికారి, ఆయన ప్రేమమయ. అదే స్థితి మళ్ళా రాబోతుంది. ఆయన రాకడ వచ్చినప్పుడు మనం దాన్ని ఎందుకంటే అప్పుడు తీస్తాడు, మన చిట్టా తీస్తాడు, బయట మన చిట్టా తీస్తాడు. దేనికి నీ దగ్గర సమాధానం ఉండదు. ప్రేసంగా మనం ఆలోచన చేద్దాం. ఇంకా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతు అంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప స్థితి అందరికీ వర్తిస్తుంది. అటు సేవకులకి, విశ్వాసులకు, నమ్మకస్తులకు, భక్తులకు అందరికీ వర్తిస్తుంది. కానీ ఆయన వచ్చిన తర్వాత నిన్ను అడుగుతాడు, నువ్వేం సంపాదించావు? ఒక క్రైస్తవుడిగా ఉంటూ మనం ఒక దేవుని బిడ్డగా ఉంటూ ప్రార్థిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఒకవేళ వాటినన్నిటి మించి అంటే వాటిని వదిలిపెట్టి నువ్వు జీవించాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాలా? రాయబడుతుందా? నీ గురించి రాయబడుతుందా? అప్పుడు తీస్తాడు. ఏంటో తెలుసా? జీవుల నుంచి ఏంటో తెలుసా? మందం ఏంటో తెలుసా? కొవ్వు పెరిగిపడదు కదా, దేవుడు తీస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు మన చెవులు ఏంటి? మందం అయిపోయాయి కదా. మందం ఏంటి? కొవ్వు పెట్టేస్తాడు, నీకు వెళ్దు కదా. అప్పుడు చెప్తాడు. కానీ ప్రియ సంగమా, మనకి అటువంటి స్థితి వద్దు. దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన ఎన్నో వాగ్దానాలు, దేవుడిచ్చిన ఎంతో మంచి తరుణాన్ని మనం పోగొట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఈ లోకంలో మనుషునికి ఇన్ని చెప్తున్నావు కదా, నీ మీద ఒక బాధ్యత పెట్టి నమ్మకంగా ఉండి ఇదిగో నమ్మకస్తుని నీకు ఇస్తే నువ్వు ఏం చేయాలనిపిస్తుంది? చాలా మంది నమ్మకస్తులు ఉంటారు, లేదంటే ఏమవుతుంది? వారి స్వార్థం చూసుకొని మోసం చేస్తారు కదా. అలాగే దేవుడు నిన్ను నమ్మాడు. కానీ ఒకవేళ మనం మోసం చేస్తే కనుక దేవుడు వచ్చినప్పుడు అది ఎవరికి ఈ లోకంలో మన ఆలోచన, ఒక మనిషిని ఆలోచన చేస్తే మోసం చేసిన వ్యక్తి మోసపోతాడు, లాస్ అవుతాడు. కానీ దేవుడు అలా కాదు కదా. దేవుడే మోసం చేస్తే ఎవరు మోసపోయినట్టు? మనమే మోసపోయినట్టు. అప్పుడు అడుగుతాడు, చిన్ని చిట్ట అంటాడు, ఇది ఇలా చేస్తావు, ఇలాగున్నావు, ఇగో నీ తలవరింటిలోనే లెక్క పెట్టాను కదా. ఓ వెర్రివాడా, నీ పిండమై ఉన్నప్పుడు లెక్కించాను నీ దినములని అని ఒక్కొక్క మాట చెబుతుంటే నీకు అనిపిస్తుంది నిజమే కదా అనిపిస్తుంది. కనుక మన భయము భక్తి కలిగి ఆయన మాటలు విందాం, భయము భక్తి కలిగి ఒకరికొకరు మాట్లాడుకుందాం దేవుడి మాటలు. ఇదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. చెవికి ఆలోచిస్తాడట. ఎవరు మాట్లాడుకుంటున్నారు ఈ దినాల్లో? ఎవరు మాట్లాడుకుంటున్నారు దేవుని గురించి? ఎవరు చెప్పుకుంటారు ఒకరు కూడా కనిపించట్లేదు. కనుక ఒకవేళ అలా జీవిస్తే యేసు నామమును స్మరించిన వారిని జ్ఞాపకార్థంగా ఒక గ్రంథంలో లెక్కిస్తాడంట దేవుడు. హల్లెలూయా. లెక్కిస్తాడంట. అధ్యక్షత దేవుడిచ్చినటువంటి చెప్పాలంటే అవయవాలు అంటే పార్ట్స్. దేవుడిచ్చిన ఇవన్నీ కూడా చాలా మంది ఏం చేస్తారు? పార్ట్ చేస్తుంటారు. దానికి మీకు అందరికి తెలుసు ఏంటిది? త్రాగులు, మద్యం త్రాగులు అవయవాలు పాటు చేసుకుంటారు. ఇది కూడా లెక్క చెప్పాలి.
ఈ విషయంలో కూడా నీవు అప్పగించాలి, దేవునికి జవాబు చెప్పాలి. ఈ విషయంలో కూడా ఊరికేం కాదు, దేవుడిని నిలబెట్టిస్తాడు, నీకు మంచి స్వరూపం ఇచ్చాడు, పోలిక ఇచ్చాడు, ఏదో మనం అనుకుంటాం. కానీ వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి, అన్నిటికీ సమాధానం చెప్పాలి. అందుకే సిద్ధంగా ఉందాం. మన అడుగు చాడలు ఆయన లెక్కిస్తున్నాడు, జాగ్రత్తగా ఉందాం. నిజమైన భక్తులను ఏమంటున్నాడు తెలుసా? నిజమైన భక్తులు ఏమంటున్నాడు తెలుసా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి, మీ తల వెంట్రుకలని లెక్కించబడినవి. కాబట్టి మీరు భయభక్తి గల ఏం చెప్తున్నాడు? మీరు భయపడకూడి అంటున్నాడు. హల్లెలూయా. అనగా మనము దేవుని యందు భయభక్తి కలిగి ఉంటాం. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఖచ్చితంగా ప్రతి దినము లెక్కిస్తున్నాడు, ప్రతి మనుష్యుని దినము లెక్కిస్తున్నాడు. అది నువ్వేం చేసినా సరే దేవుడు లెక్కిస్తున్నాడు. కనుక మనం మంచిగా బ్రతికితే, మనం నీతిగా బ్రతికితే, జీవిస్తే కనుక ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా గ్రంథంలో మనం లెక్కించబడతాం. కనుక ఎంతో మంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు. మరి మనం కూడా ప్రార్థన చేద్దాం, దేవా నిజమే తండ్రి, నా దినములన్నీ లెక్కిస్తున్నామయ్యా. ఒక్కసారి ప్రతిరోజు నువ్వు ఆలోచన చేసుకో. ఉదయకాల సమయం నుండి సాయంకాలం వరకు, పడుకునేంత వరకు కూడా, నిద్రపోయేంత వరకు కూడా నువ్వేం చేస్తున్నావు ఒక్కొక్కసారి చెప్పి తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో కానీ దేవుడు మర్చిపోడు. ప్రతిది కూడా లెక్కే. ఇది మన ఒక సమయం వస్తుంది, దాన్ని ఖచ్చితంగా చెప్పి తెగవలసిందే. చెప్పాలంటే నువ్వు ధైర్యంగా నిలబడాలంటే నీకు ఇచ్చిన జీవితాన్ని దాన్ని ఏం చేస్తుంది? సామర్థ్యం కొద్ది దేవునికి భయభక్తులు కలిగి దేవుని ముందు నిలబడు. దేవుడు అప్పుడు అంటాడు, బలా నమ్మకమైన దాసుడా అంటాడు. అట్టి స్థితి మనకి దేవుడు కలిగించేలాగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల, మన కుటుంబం పట్ల చేస్తాడు. భవిష్యత్ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ స్తోత్రాలు చెల్లించుకుంటున్న దేవ, మరొక సభ మగిచ్చినందుకు వందనాలయ్యా. ధ్యానించి నీ కొరకు తెలుసుకునే భాగ్యం మగిచ్చినట్టు వందనాలు. ఈ రోజు నేను లెక్కించుట, మా దినము లెక్కించుట అనే మాట ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తండ్రి. గ్రంథంలో లిఖించబడుతున్నాయని ప్రభా ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకునే శ్రద్ధ. మా దినములు గడిచిపోతున్నాయి తండ్రి. దేవా ఇంకా మీరు వెలుగుగా ఉంచి అయ్యా నాయన, మీ రాకడ కొరకు ఎదురు చూసే కృపను మాకు దయచేయ ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. చేరువు అందరూ వచ్చి నీకు వందనాలు, ప్రతి కుటుంబాన్ని వచ్చి నీకు వందనాలు. మరి ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారు వారిని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఈ దైవ దీవులను ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి, కుమారుడు, పరిశుద్ధ దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎలా ప్రస్తుతాలు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించుకున్నాక.